హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. 1969 సంవత్సరం తెలంగాణ ఉద్యమం నుండి 2014 సంవత్సరం వరకు జరిగిన ప్రతి తెలంగాణ ఉద్యమంలో గ్రామాలు, గిరిజన గూడాల ప్రజలు పాల్గొన్నారు. ముఖ్యంగా అణగారిన వర్గాల ప్రజలే ముందు వరుసలో నిలబడి కొట్లాడారు. ఇంట్లో ముగ్గురు మనుషులుంటే నలుగురికి తిండి వండి అజ్ఞాత దళంలోని ఒక బిడ్డను వారి సొంత బిడ్డ అనుకుని ఆ బిడ్డ కోసం వంట చేసి రెడీగా పెట్టే సాంప్రదాయం ఉండేది. గ్రామస్తులు అందరూ అలాగే చేసి ఉద్యమం చేసే సభ్యులు ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కళ్ళ పిల్లలు అని చెప్పి వాళ్ళ ఆకలి తీరుస్తూ వారిని ఇతర ఆపదల నుండి కాపాడి ఉద్యమాన్ని ముందుకు నడిపారు. గ్రామాలకు, ఆదివాసీ ప్రాంతాలకు సమాచారాన్ని చేరవేసే సాధనాలు లేకపోవటం, గ్రామాల ఆదివాసీ గూడాల ఉద్యమాల కంటే అర్బన్లో జరిగిన ఉద్యమాల మీదనే మీడియా ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల అక్కడ ఉద్యమం చేసిన వారి చరిత్ర, వారు చేసిన త్యాగం ఎక్కడా కూడా రికార్డు కాలేదు. తర్వాత 2014లో తెలంగాణ వచ్చింది. సొంత రాష్ట్రంలో సొంత పాలన మొదలైంది. తెలంగాణ వాళ్ళే మంత్రులు, ముఖ్యమంత్రులుగా రాష్ట్రాన్ని ఏలటం ప్రారంభించారు. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పల్లె ప్రజలకు, ఆదివాసీ గూడాలకు, అణగారిన వర్గాలకు న్యాయం జరిగిందా? లేకపోతే పరాయి పాలనలో ఎట్లా ఉందో అట్లానే ఉందా? అంటే ఈ 11 ఏళ్లలో స్వపరిపాలనలో అతి కొద్ది స్థాయిలో జరగాల్సిన మార్పు మాత్రమే జరిగింది తప్ప ఊహించినంతగా ఏమీ లేదని చెప్పొచ్చు. తెలంగాణ పల్లెపాటకు, ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలకు పట్టాభిషేకం జరిగింది. పల్లె కళాకారులకు ప్రపంచ స్థాయి గుర్తింపు దక్కింది. అడ్మినిస్ట్రేషన్ చేరువైంది. మన భాష, మన యాసలకు గౌరవం దక్కింది. రెసిడెన్షియల్ స్కూల్స్ వెలిసాయి. కానీ అత్యంత అవసరమైన కొన్ని రంగాల్లో రూరల్ తెలంగాణకు తీవ్రమైన అన్యాయం కూడా జరిగింది. రూరల్ హెల్త్ గురించి మాట్లాడుకుంటే తెలంగాణ రాకముందే పల్లెలకు, ఆదివాసీ గూడాలకు వైద్య సదుపాయం తక్కువగా ఉండేది. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి జిల్లాకు ఒక హాస్పిటల్ కట్టించినా దాంట్లో సదుపాయాలు కల్పించకపోవడంతో ఇంకా అంతే అయింది పరిస్థితి. కనీసం గర్భిణీ స్త్రీలకు రక్తహీనతను గుర్తించేటటువంటి సదుపాయాలు కూడా లేకపోవటం వల్ల గర్భిణీ స్త్రీలకు ముప్పు కలుగుతా ఉంది. ప్రభుత్వ పక్షాన ఎటువంటి హెల్త్ క్యాంపులు జరగడం లేదు. ప్రభుత్వ అధికారులు కూడా NGOలను సంప్రదించి వారి సహాయం తీసుకునే పరిస్థితి వచ్చింది. ఆశా వర్కర్స్, ANMలతో రూరల్ హెల్త్ సదుపాయం కొంచెంగా బ్రతుకుతోంది. ఆదివాసీ ప్రజలు పెద్ద సమస్యలతోనే హైదరాబాద్ హాస్పిటళ్లకు వస్తే ఎమ్మెల్యే స్థాయి వారి రికమెండేషన్ లేకపోతే బెడ్ దొరికే పరిస్థితి లేదు. పైగా చీత్కారాలు అదనం. దళితుల అభివృద్ధి కోసం తీసుకొచ్చిన దళిత బంధు రాజకీయ నాయకుల చుట్టూ తిరిగే వారికి తప్ప తక్కిన వారికి దక్కలేదు. మీరికెళ్ళి కరప్షన్ ఒకటి. నీటి కోసం కోటాను కోట్లు ఖర్చు పెట్టినా కూడా తాగునీటి కోసం కిలోమీటర్ల దూరం నడిచే సమస్య ఇంకా పోలేదు. అంటే ఆ కోటాను కోట్ల రూపాయల ఫలాలు అన్ని వర్గాలకు అందలేదని అర్థం. తాగునీరు అందరికీ అందలేదనేది వేరే చెప్పక్కర్లేదు. అన్నింటికంటే ముఖ్యం చదువు. తెలంగాణ రాష్ట్రం అక్షరాస్యత రేటులో దేశంలో ఆఖరి 6 రాష్ట్రాల్లో ఒకటి. రూరల్ ఎడ్యుకేషన్ అయితే దారుణం. తెలంగాణ వచ్చిన తర్వాత గురుకులాలు పెట్టి అభివృద్ధి చేసిన ఆదివాసుల కోసం ఉన్న ఆశ్రమ పాఠశాలలు పూర్తిగా క్షీణించాయి. టీచర్లకు విషయ పరిజ్ఞానం లేకపోవటం, ఆదివాసులకు చదువు చెప్పడంలో ప్రత్యేక విధానాలేమీ పాటించకపోవటం వల్ల వాళ్ళు చెప్పే చదువు దేనికి పనికిరాకుండా పోయింది. ఇది ఇట్లానే కొనసాగితే అతి త్వరలోనే ఆశ్రమ పాఠశాలలు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటాయి. ఇంకా రూరల్ ఏరియాల్లో కరప్షన్, అణచివేత, కులపరమైన వివక్ష, అణగారిన వర్గాలపైన దాడులు పెరుగుతూ ఉన్నాయి. ఫ్యూడలిజం మరొక రూపం దాల్చి పల్లెలను ఇంకా ఏలుతోంది. రైతు స్వరాజ్య వేదిక RSV నిర్వహించిన సర్వే ప్రకారం చూస్తే తెలంగాణలో వ్యవసాయ భూములలో దళితులు కేవలం 9% మాత్రమే సొంత భూమి కలిగి ఉన్నారు. మిగిలిన 91% సొంత భూమి లేదు. తెలంగాణలో దళిత కుటుంబాల్లో సుమారు 62% ఇల్లు కట్టుకోవడానికి కూడా భూమి లేని స్థితిలో ఉన్నాయని పీపుల్స్ డెమోక్రసీ నివేదిక పేర్కొంది. గంజాయి లాంటి మాదక ద్రవ్యాలు పల్లెలను, ఆదివాసీ గూడాలను కూడా తాకాయి. విపరీతమైన బెల్ట్ షాపుల వల్ల రూరల్ యువత మద్యానికి బానిసలయ్యారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఫుల్గా లాభాలు వస్తున్నాయంటూ ప్రభుత్వం సెలబ్రేట్ చేసుకోవడం ఇంకా బాధ కలిగిస్తుంది. ఇవన్నీ చూస్తుంటే గ్రామీణ స్థాయి నుంచి వచ్చినటువంటి ఒక మనిషిగా, చదువుకున్న దానిగా నాకు బాధ కలుగుతుంది. తెలంగాణ అభివృద్ధి చెందుతుంది అని చేస్తున్న ప్రచారాలు చూస్తుంటే అందులో నేను కానీ, నా గ్రామస్తులు కానీ, నా ప్రజలు కానీ లేకపోవటం నన్ను వెలివేసినట్టుగా అనిపిస్తుంది. హైదరాబాద్లోని అద్దాల మెడల్ను అభివృద్ధికి చిహ్నాలుగా చేస్తున్న ప్రచారం చూస్తుంటే అసలు ఈ వచ్చిన తెలంగాణ ఎవరి కోసం అనే అనుమానం కూడా కలుగుతూ ఉంది.